టాటా సన్స్ మాజీ చైర్మన్ దివంగత రతన్ టాటా తన ఆస్తుల్లో సింహభాగాన్ని దాతృత్వానికే కేటాయించారు. మిగిలిన దానిని కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉద్యోగులు, పెంపుడు జంతువులకు చెందేలా వీలునామా రాశారు. గత ఏడాది అక్టోబర్ 9వ తేదీన ఆయన కన్నుమూశారు. తనకున్న 3,800 కోట్ల ఆస్తిపై ఆయన రాసిన వీలునామా తాజాగా బయటకు వచ్చింది. 2022 ఫిబ్రవరి 23వ తేదీన ఆయన ఈ వీలునామాపై సంతకం చేశారు. ఆస్తిలో సింహభాగాన్ని రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్, రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్టులకు కేటాయించారు. ఈ రెండు సంస్థలు ఆ నిధులను సమాజ సేవకే వినియోగిస్తాయి. వీలునామాలో రాయని షేర్లు, పెట్టుబడులు, ఇతర ఆస్తులు ఈ సమాజ సంస్థలకే చెందుతాయని వీలునామాలో రతన్ టాటా పేర్కొన్నారు. బ్యాంకులోని ఫిక్స్డ్ డిపాజిట్లు, స్టాక్స్, ఇతర విలువైన వాటితో కలిపి మొత్తం 800 కోట్ల ఆస్తుల్లో 3వ వంతును తన సవతి తల్లి కుమార్తెలు షెరీన్ జేజీబాయ్, డియన్నా జేజీబాయ్కి రతన్ టాటా ఇచ్చారు. 800 కోట్లలోని 3వ వంతును టాటా సంస్థ మాజీ ఉద్యోగి, తనకు అత్యంత ఆప్తులైన మోహిని ఎం దత్తాకు ఇచ్చారు. ముంబై జుహూలోని భవనంలో వాటా మరియు వెండి వస్తువులు, కొన్ని ఆభరణాలు తన సోదరునైన 82 ఏళ్ల జిమ్మీ నావల్ టాటాకు రాసిచ్చారు. తన ప్రాణ స్నేహితుడైన మెహ్లీ మిస్త్రీకి అలీబాగ్లోని ఇంటిని, 3 తుపాకులను కూడా ఇచ్చారు. రతన్ టాటాకు పెంపుడు జంతువులంటే ప్రాణం. అది అందరికీ తెలిసిన విషయమే. అదే ఆయన వీలునామాలో కూడా కనిపించింది. తన పెంపుడు జంతువుల కోసం ఆయన 12 లక్షలను కేటాయించారంటే అతను ఎంత మంచి మనసో మనం మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోవాలి. తద్వారా ఒక్కో పెంపుడు జంతువుకు 3 నెలలకు ఒకసారి 30,000 అందుతాయి. తను ఇచ్చిన రుణాలను మాఫీ చేస్తూ వీలునామాలో కూడా రాశారు. తన వద్ద ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్గా పనిచేసిన శాంతన్ నాయుడుకు ఇచ్చిన విద్యా రుణాన్ని రతన్ టాటా మాఫీ చేశారు. తన పొరుగింటి వ్యక్తి జేక్ మాలెట్కు ఇచ్చిన వడ్డీ లేని రుణాన్ని రతన్ టాటా మాఫీ చేసి మరొకసారి తన మంచి మనసును చాటుకున్నారు. వీలునామాలో తన వ్యక్తిగతంగా సేకరించిన లగ్జరీ వాచ్లను రతన్ టాటా పేర్కొన్నారు. ఆయనకు 65 వాచ్లు ఉన్నాయని, అందులో అత్యంత ఖరీదైన కంపెనీ కలెక్షన్స్ ఉన్నాయని రాశారు. తన వీలునామాలు అమలు చేసే బాధ్యతను న్యాయవాది డేరియన్ కంబట్టా, స్నేహితుడు మోహ్లీ మిస్త్రీ, సోదరీమణులు షిరీన్, డియన్నాలకు రతన్ టాటా అప్పగించారు. దీంతో వారు ముంబై హైకోర్టులో ఇప్పటికే ప్రోబెట్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ప్రోబిట్ అంటే చనిపోయిన వ్యక్తి వీలునామాను వ్యాలిడేట్ చేసే ప్రక్రియ. దీంతో పాటు ఆస్తులను వీలునామా ప్రకారం పంచడానికి అమలు చేసే వారికి అనుమతి ఇవ్వటం. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి ఇంకా సమయం పడుతుంది. విదేశీ ఆస్తులు 40 కోట్లు కూడా పైగానే ఉన్నాయి. కోర్టుకు అందించిన పత్రాల ప్రకారం రతన్ టాటాకు విదేశాల్లో 40 కోట్ల ఆస్తులున్నాయని, షీషెల్స్లోని భూములు, వెల్స్ ఫార్గో, మోర్గాన్ స్టాన్స్లో బ్యాంకుల ఖాతాలు, ఆల్కొనోవా కార్పొరేషన్, హోమెట్ ఎయిర్ స్పేస్లో వాటాలు ఇందులో ఉన్నాయి. షీషెల్స్లో భూమిని సింగపూర్లోని R&T అసోసియేషన్కి ఇవ్వాలని వీలునామాలో రతన్ టాటా రాశారు. ఆ సంస్థ తమ వ్యాపారంలో సహకారం అందించిందని పేర్కొన్నారు. R&T అసోసియేట్స్ ఇండియా, R&T అసోసియేట్స్ సింగపూర్కు చెందిన R. వెంకట్రామన్, పాట్రిక్ మెక్ గోర్లిక్లో ప్రయోజనాలు కాపాడాలని వీలునామాలో సూచించారు.